సో మనము స్టార్ట్ చేద్దామండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. నేను ఈరోజు ఏమి సెపరేట్ టాపిక్ ఇది అని చెప్పాలని అనుకోవడంలా, మనకు అంతకు ముందు వరకు చెప్పిన దాన్ని రీక్యాప్చులేట్ చేద్దాము. ఆర్ ఎల్స్ ఎవరైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ అంటే మనం అందరి ద్వారా రెస్పాన్సెస్ రాబట్టే ప్రయత్నం చేద్దాం. సో ఎనీబడి టు స్పీక్ ఎనీ ఇష్యూ, మనం అంతకుముందు మాట్లాడలేకపోయి మనం ఏదైనా చెప్పాలి అని అనుకున్నది, షేర్ చేయాలనుకున్నది చేస్తే బెటర్. లాస్ట్ క్లాస్ ది చెప్పమంటారా సార్? రీక్యాప్. అలా అయినా పర్వాలేదు. అంటే ఎవరైనా సరే చెప్పండి. ఎనీబడి కెన్ స్పీక్ ఎనీథింగ్. దాని గురించి మాట్లాడుకుని. జిమ్ క్యారీ ఆన్ థ్యాంక్స్ గివింగ్ డే ఇన్ 1990 నవంబర్ he wrote a check, written post dated check అని రాసుకున్నారు. 5 years లో $10 million సంపాదిస్తా అని అనుకున్నాడు. అనుకొని దానికంటే ముందే హీ ఈజ్ ఏబుల్ టు గెట్ దట్ అమౌంట్. యు ఆర్ హ్యూమన్ మ్యాగ్నెట్ అనుకున్నాం. లైక్ గ్రావిటీ ఎట్లా పనిచేస్తుందో మన హ్యూమన్ మ్యాగ్నెట్ అంటే వాట్ ఎవర్ వీ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. వీఆర్ వర్కింగ్ యాజ్ ఏ హ్యూమన్ మ్యాగ్నెట్. ప్లే గుడ్ పిక్చర్స్ ఇన్ యువర్ మైండ్ స్క్రీన్. మన మైండ్ స్క్రీన్లో మంచి పిక్చర్స్ ప్లే చేసుకోవాలి. అవర్ మైండ్ ఈజ్ గుడ్ సర్వెంట్. మన మైండ్ ఏది చెప్తే అది చేస్తుంది. టీచర్ ఈజ్ టు బి ఓపెన్ ఫ్రెండ్ టు కనెక్ట్ స్టూడెంట్స్. ఇవన్నీ రీక్యాప్ చేశాను సార్. వాట్ ఎవర్ ఐ కుడ్. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఆ క్లాస్ మనం కంటిన్యూ చేద్దామా అండి? ఆర్ ఎనీథింగ్, ఎనీవన్ వాంట్స్ టు స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ది క్లాసెస్? సార్ క్వశ్చన్ అన్నది ఒక 1 minute లో అడిగితే బాగుంటుంది. ఎక్కువ టైం తీసుకుంటున్నారని నా ఉద్దేశం సార్. ఇట్ ఈస్ ఆఫ్ మై ఒపీనియన్ సార్. అరే చూద్దాం. ఓకే, రైట్ సార్. మన వాలంటీర్స్ ఉన్నారు కదా, దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. రైట్. ఎవరైనా ఏమన్నా మాట్లాడాలా అండి? ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ఎనీథింగ్? సార్ చాలా మంచి పాయింట్స్ ఇన్ డెప్త్ గా కవర్ చేస్తున్నారు. దోస్ పాయింట్స్ ఆర్ టచింగ్ అవర్ హార్ట్. చాలా డీప్ గా అర్థమవుతుంది. ఎక్కడ మార్చుకోవాలన్నది, మన థాట్ మార్చుకోవాలన్నది చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది సార్. చాలా ఎగ్జాంపుల్స్ తో చెప్పడం వల్ల వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్స్ టు యూ ఓం ప్రకాశం గారు. సో ఇలా వేరే ఎవరు అంటే మనకి చాలా వరకు మన అందరికి రహం అనేది ఉంటుంది. నేను గొప్ప అనేసి, అంటే వేరే వాళ్ళు చెప్తున్నా మనం ఓర్చుకోలేము. కానీ అహాన్ని దాటేసి వేరే వాళ్ళని ఎక్నాలెడ్జ్ చెయ్యగలగడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ గెస్చర్. అండ్ దీని మూలన మనము అవతల వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మనలోని అహాన్ని కూడా తగ్గించుకుంటున్నాము. అండ్ దీని మూలన ద మూమెంట్ యు ఆర్ సప్రెసింగ్ ఏ నెగిటివ్ క్వాలిటీ విచ్ నీడ్ నాట్ బి దేర్. అహం ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో అహం ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ చాలా సందర్భాల్లో అహం ఉండడం వల్ల ప్రయోజనం లేదు. నేనెంత వాడిని, నేనెంత దాన్ని అనేసి అనిపిస్తుంది. అహం చాలా సందర్భాల్లో ఉండడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి వెన్ యు ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, వీఆర్ వెల్కమింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ టు అవర్ లైఫ్. వెన్ వీఆర్ వెల్కమింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ టు అవర్ లైఫ్, మన మెంటల్ ఫిల్టర్ ని క్లీన్ చేస్తున్నట్లు, మన విండోని క్లీన్ చేస్తున్నట్లు, we are allowing more light into our life. That means we are growing as a human being. మనము గ్రో అవుతాము. గ్రో అవ్వడం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్ దిస్. మనోజ్ఞ గారు, మీరు ఏది చెప్పాలనుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? నేను చాలా బాగున్నానండి.
మేడం బాగున్నారా? అందరు బాగున్నారు. ఓకే. ఓకే. మొన్న నేను ఒక టాపిక్ అంటే మేము కెనడాలో ఉంటాం సార్. మాకి యాక్చువల్‌గా ఇప్పుడు ఈవినింగ్ 8. నేను మొన్న అందుకే నేను కుక్ చేసుకుంటూ ఇయర్ బడ్స్ పెట్టుకొని వింటాను. నేనొచ్చేలోపు ఆ టాపిక్ కట్ అయింది. కిడ్స్‌కి సంబంధించిన టాపిక్. నేను ఇక్కడ మ్యూట్‌లో పెట్టి అక్కడ వంట చేసుకుంటూ ఇది వింటాననమాట. నేనొచ్చి ఆ కిచెన్ రూమ్ నుంచి సోఫా దగ్గరొచ్చేసరికి నాకు ఆ టైంలో వేరే టాపిక్‌కెళ్ళిపోతారు మీరు. అందుకనేసి ఆ రోజు చెప్పలేదు. కిడ్స్‌కి ఇష్టం లేకుండా ఏది నేర్పించకూడదని ఒక టాపిక్ ఒకరోజు మీరు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ రోజు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే నా స్టోరీని చెప్తాను సార్. కిడ్స్‌కి ఇష్టం లేదు, చెయ్యొద్దు, చెయ్యొద్దు అంటారు కదా! అది నాకు చిన్నప్పుడు మా ఏరియాలో ఆంధ్రాలో వెస్ట్ గోదావరి పర్టిక్యులర్ ప్లేసెస్‌లో హిందీ టీచర్స్ ఉండేవాళ్ళు కాదు. మాకు రికమెండ్ చేసి కొన్ని హిందీ టీచర్స్‌ని తెచ్చేవాళ్ళు. తెస్తుల్లో మాకు అంటే లక్కీలీ అంటాను ఇప్పుడు నేను. అప్పుడు అనుకునేదాన్ని. బ్యాడ్ లక్కీలీ మా రిలేటివ్ ఒకతను మాకు హిందీ టీచర్‌గా వచ్చారు. ఓల్డ్ అంటే మా ఫాదర్‌కి కజిన్ అనమాట. పెదనాన్నగారి వరుసలో వచ్చారండి. వస్తే ఆయన ఏం చేసేవారు హిందీ క్లాస్ వచ్చినప్పుడల్లా అప్పుడు కూడా మాకు 20కో, 25కో పాస్ మార్క్ ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఆయన ఏం చేశారు అప్పుడే ఇచ్చేసేవారు. మిగతా అన్ని 35 ఉండేవి. ఇది ఒక్కటి వచ్చేసి. అలా ఫస్ట్, సెకండ్‌కి ప్రైజ్ కూడా ఉండేది. ఆయన ఏం చేశాడు మా రిలేటివ్ అవ్వడం వల్ల నన్ను ప్రతిసారి మా ఫాదర్ ఏమో ఆయనకి చెప్పడం. "నువ్వు మా అమ్మాయికి నేర్పించు హిందీ. మా అమ్మాయికి నేర్పించు" అంటే ఆయన ఏం చేశారు ప్రతిసారి నన్ను లేపేవాడు. అందరూ ఎంజాయ్ చేసేవారు క్లాస్‌లో. నన్ను లేపుతున్నాడు. అరే! నన్ను లేపుతున్నాడు అని చాలా టార్చర్ కింద ఫీల్ అయ్యేదాన్ని. అలా అలా నాకు హిందీ వచ్చేసింది. నేనసలు ఇప్పుడు ఎంత రాస్తానో, చదువుతాను. కొంచెం స్పీకింగ్‌లో ఆంధ్ర, వెస్ట్ గోదావరి అంటే మనకి స్పీకింగ్ కొంచెం తడబడతానేమో గానీ నెక్స్ట్ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు వచ్చేసింది. కానీ అప్పుడు నాకు చాలా టార్చర్ కింద ఉండేది. అర్రే! వచ్చిండు. అరే! ఇప్పుడు నన్ను లేపుతాడు. లేపేవాడాయన. గెట్ అప్, సే అంటే నేను చచ్చినట్టు చెప్పేదాన్ని. చాలా టార్చర్ ఉండేది నాకు. అయ్యేసరికి అలా అలా కట్ అయ్యి అయిపోయింది. నాకు హిందీ ఫస్ట్‌కి 500 గిఫ్ట్ ప్రైజ్, సెకండ్‌కి 250 అయితే సెకండ్ నాకొచ్చింది. స్కూల్ ఫస్ట్ వచ్చిన నా ఫ్రెండ్‌కొచ్చింది. అంటే బికాస్ ఆఫ్ టీచర్ కదా! అక్కడ నాకిష్టం లేదు. అందరూ ఎంజాయ్ చేస్తుండు. నేను ఇంటికొచ్చి హిందీ రాసుకొని రోజు ఏడ్చేదాన్ని. నాన్న వద్దు చెప్పకు, నాకొద్దు మా ఫ్రెండ్స్ అందరూ నేను గార్డెన్‌లో కూర్చొని అందరూ ఆడుకుంటుంటే హిందీ ప్రాక్టీస్ చేయాల్సొచ్చేది. ఆయన చెప్పకపోతే అస్సలు వదిలేవాడు కాదు. "ఏ పిల్ల లే" ఇట్లానే అనేవాడు. విలేజ్ గదా! అట్లా లెగు అంటే అబ్బా! హిందీ అన్ని క్లాసెస్ ఓకే. హిందీ క్లాస్ వచ్చేసరికి టార్చర్ కట్ చేసేసాము. నేను ఇంటర్‌లో కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను. డిగ్రీలో కూడా హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నాను. ఓకే. బానే వచ్చినాయి. అంతా అయిపోయింది. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో పెళ్లి అంతా అయిపోయింది సార్. హిందీ ఎక్కడో మూల పడిపోయింది. నాకు అవసరం లేదు. నాకు ఇంగ్లీష్, తెలుగుతోటి అయిపోయింది. నా జాబ్ కూడా ఇంగ్లీష్ తోటి అయిపోయింది. అయిపోతే మా పాప పుట్టింది గదా! మా పాప స్కూల్‌కెళ్ళినప్పుడు మా హస్బెండ్‌కి వచ్చు. మాట్లాడడం వచ్చు. చదవడం గాని ఏం రాదు. పాపకి చెప్పేటప్పుడు ఇదండి అసలు పాయింట్. నాకు ఆ హిందీ ఎంత యూజ్ అయిందో తెలుసా? అసలు పిల్లలకి అప్పుడు మరి నాకు కూడా ఇష్టం లేదని ఆ రోజు వదిలేసుంటే నాకు రాదు. ఆ సబ్జెక్టే రాకపోయేది. మా పాపకి ఎవ్వరు హెల్ప్ అందరూ వచ్చి నన్ను అడిగేవాళ్ళు. అప్పుడు ఎంత ప్రౌడ్ అంటే ఆయన ఎంత ఇప్పటికి నాకు ఎంత రెస్పెక్ట్. అప్పుడు ఎంత తిట్టినా అంటే టార్చర్ అసలు ఎన్ని తిట్టుకునేదాన్నో. అందరూ ఆడుకుంటున్నారు. నేను హిందీ ప్రాక్టీస్ చేయాలి. వీడెక్కడ దొరికాడురా బాబు నా ప్రాణానికి. మా చుట్టాలతనే రావాలా? మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నప్పుడు అనుకునేవాళ్ళం. మీ చుట్టాలతను రావచ్చు కదా! నీకొచ్చేది నువ్వు ఖాళీగానే ఉంటున్నావు అని రాస్తూ ఉన్నాను. అలాగా 20 ఇయర్స్ వరకు ఏది చేసైనా పిల్లలకి నేర్పించాలన్నది నేను నేర్చుకున్నాను సార్. ఎందుకు అంటే ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ హిందీ లెర్నింగ్‌తో మా పాప ఫ్రెంచ్, స్పానిష్ ఈజీగా మాట్లాడుతది. అంటే హిందీ లెర్నింగ్ అలా బేస్‌మెంట్ రావడం వల్ల. నేను అదే చెప్తాను. 20 ఇయర్స్ వరకు పిల్లలకి ఇష్టం లేదు వదిలేయాలి అంటే మరీ టార్చర్ కాదు.
నాకు ఆ రోజు టార్చర్ అనుకున్నాను, కానీ నేనైతే ఇదే చెప్తాను, ఆ రోజు వదిలేసి ఉంటే నాకు అసలు హిందీ వచ్చేది కాదు కదా అనిపించింది నాకు. ఇది నేను ఆ రోజు చెప్పాలనుకున్నాను సార్. ఎవరో అడుగుతున్నారు కదా, కిడ్స్ చాలా చోట్ల వింటున్నాం ఈ రోజుల్లో, కిడ్స్ కి ఇష్టం లేకపోతే వదిలేయండి. వదిలేస్తే ఎలా వస్తుంది సార్ సబ్జెక్టు? నేను ఇది ఆ రోజు షేర్ చేయాలనుకున్నాను, ఈ రోజు షేర్ చేశాను. అది ఇష్టం లేదు అంటే నేను అప్పుడు అలా ఉంటుంది 20 years వరకు, కనీసం మినిమం 15 years వరకు మనం ఏది చేసినాడు బుర్రలో పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కదా. రైట్. ఇదే సార్ నేను ఆ రోజు షేర్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వీణా గారు మాట్లాడతారా? యూ వాంటెడ్ టు స్పీక్? రమాదేవి గారు, వీణా గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. ఆర్ ఎనీవన్ వాంట్స్ టు స్పీక్? సార్ నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు విలేజ్ నుంచి వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఒక 2 months వరకు ఏమీ చదివేయలేదు కాదు. ఒక 2 months తర్వాత మా టీచర్ క్వశ్చన్స్ ఆడేయడం మొదలుపెట్టారు. నేను ఐ గో ఆన్ స్టడింగ్ వెల్, చాలా బాగా చదివాను. ఆ కాలేజీలో టాపర్గా వచ్చాను సార్. ఆయన చేయబట్టే ఈ విధంగా ఉన్నానని అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్లో మనకు కొందరు టీచర్స్ అలా హార్డ్గా ఉంటారు, కానీ మన వెల్ఫేర్ కోసమే చూస్తారు. అందుకే చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్, గ్రేట్, థ్యాంక్స్. ఇంకా ఎవరు ఏమి చెప్పడానికి లేకపోతే నేను ఐ విల్ స్టార్ట్ అబౌట్ అవర్ హోంవర్క్స్, వాటి గురించి ఒక్కసారి చర్చిద్దాం. ఎనీబడి? రాజీ చిన్న గారు చెప్పండి. సార్ మొన్న క్లాస్ లో ఎవరు జాతకాల గురించి అన్నారు కదా, దాని గురించి నేను చెప్పాలనుకున్నా. ఎందుకంటే మా నాన్న కూడా అంటే ఎవరో ఒళ్ళేకొస్తే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు, వాళ్ళు చెప్పింది జరుగుతుంది అని చాలా మంది అనుకుంటుంటారు కదా పల్లెల్లో. అలా అంటే నేను కూడా నమ్మేదాన్ని. మా నాన్న అప్పుడప్పుడు నన్ను పిలిచిపోయేవాడు, వినేదాన్ని, చూసేదాన్ని. కానీ ఒకసారి ఏమైందంటే, నేను అంటే నాకు మ్యారేజ్ అయింది, టీటీసీ చేశాను, ఆ డిఎస్సి రాయాలి. ఇంకా అట్లా తీసుకెళ్లాడు అనమాట. అడిగొద్దాంరా పోదాము అని. నాకైతే నమ్మకం లేదు, కానీ సరే చూద్దాంలేనన్నా వెళ్దాం అనేసి వెళ్ళాము. అక్కడ ఏం చెప్తారంటే, నీకు ఆ జాబ్ రాదు అని చెప్పేశారనమాట. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అవునా నాకు రాదా? ఒకటి కాదు 2 చోట్లకి పిలుచుకెళ్ళాడు, 2 చోట్ల అలాగే చెప్పారు. కానీ నిజానికైతే అది అబద్ధము. వాళ్ళు చెప్పింది మనం అది అలాగే అనుకుంటే అది మన మైండ్ సెట్ కి అలాగే తీసుకుంటది. నాకెందుకు రాదు అని నాకు అప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు, జస్ట్ అప్పుడే డెలివరీ కూడా అయ్యింది. అయినప్పటికీ ఇంట్లోనే కష్టపడి చదివాను, జాబ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఐఎమ్ ఏ టీచర్. డిఎస్సిలో అంటే టాప్ లో అయితే రాలేకపోయినాను, కానీ ఓపెన్ కేటగిరీలో రాలేదు, కానీ ఉమెన్స్ కేటగిరీలో వచ్చేసింది సార్. ఓపెన్ ఉమెన్స్ కేటగిరీలో. అంటే ఇది నేను చెప్పాలనుకున్నా. అంటే చాలా మంది అనుకుంటుంటారు కదా, జాతకాలు నమ్మాలి, అవి నమ్మాలి, వాళ్ళు చెప్పేది నమ్మాలి అని. అలాంటివి కాకుండా మనల్ని మనం నమ్ముకున్నామంటే ఖచ్చితంగా అనుకున్న సాధించగలం సార్. అది అందరికి నేను ఇచ్చే మెసేజ్. గ్రేట్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీ గారు. సో యాక్చువల్లీ చాలా మంది అదే అంటే ఫస్ట్ టైం మా ఊర్లో ఫస్ట్ అంటే లేడీస్ లో ఫస్ట్ జాబ్ నేనే సార్. 10th వరకు లేడీస్ లో ఎవ్వరు లేరు సార్, మాది చిన్న విలేజ్. ఇప్పటికీ ఎవ్వరు లేరు. తర్వాత నా చెల్లి ఇప్పుడు సచివాలయంలో జాబ్ వచ్చింది. అంటే మా ఫ్యామిలీనే, ఇంకెవ్వరు లేరు అమ్మాయిలు. మా తర్వాత ఇప్పుడు చదివేయడం చాలా మంది చేస్తున్నారు, చదివిస్తున్నారు బాగా. మేము ఆదర్శంగా ఉండగలిగామన్నమాట అంటే మా ఊర్లో అందరికి. సో నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజీ గారు ఫర్ షేరింగ్ దీస్ థింగ్స్. సో నైస్. మనము అందరికంటే ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి? ఆల్ ఆఫ్ యూ ఒకసారి ఆలోచించండి. మనకి ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి?
ఈ క్వెషన్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం ఈ సెషన్‌లోని. ఈ ఫార్చ్యూన్ టెల్లర్స్ జాతకాలు చెప్పేవాళ్ళు జనరల్‌గా అవతల వాళ్ళ కంటే ఎక్కువ మాటకారులు ఉంటారు. చెప్పేవాడికి వినేవాడు వినేవాడికి చెప్పేవాడు లోకువ ఏదో ఉంటుంది కదా! వాళ్ళు చెప్తూ ఉంటే వింటూనే ఉంటాము. వాళ్ళకి జస్ట్ ఎక్కువ మాటకారై ఉంటారు. ఎక్కువ తెలివితేటలు గల వాళ్ళై ఉంటారు. వాళ్ళకి జాతకం చూడడం అనేది ఇంతవరకు సైంటిఫికల్‌గా ప్రూవ్ ఏమీ అవ్వలేదు. దిస్ ఈజ్ రైట్ అనేసి. ఎవరికి ఏమి సైంటిఫిక్‌గా ప్రూవే అవ్వలేదు. ఇఫ్ దట్ వర్ టు బి రైట్, మనకంటే చాలా డబ్బులున్న వాళ్ళు, లేకపోతే చాలా పదవులున్న వాళ్ళు తమ జాతకం ఏంటి అనేది ముందే తెలుసుకోవచ్చు కదా! మనము ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. ఈ జాతకం అని చెప్పేవాళ్ళు ఎవరుంటారు అనేసి ఇందాక అనుకున్నాం. ఫస్ట్ మాటకారులు అయ్యుంటారు. తర్వాత కొంచెం యావరేజ్ కంటే కొంచెం ఎక్కువ తెలివైన వాళ్ళు అయ్యుంటారు. ఇప్పుడు రాజీ చిన్న గారికి వారికి ఈ జాతకం చెప్పినప్పుడు సంగతి గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ ఊర్లో నుంచి అంతవరకు ఎవ్వరు ఆడవాళ్ళు చదివింది లేదు. ఉద్యోగం చేసింది లేదు. లేకపోతే గొప్పవాళ్ళు అయ్యింది లేదు. సో, జనరల్‌గా ఈ జాతకం చెప్పేవాళ్ళు ఇద్దరు కూడా ఏమని చెప్తారు అనంటే ఇదే. జనరల్‌గా ఆ ఊర్లో నుంచి ఎవరు రావడం లేదు. ఈ ప్రాంతం నుంచి ఆడవాళ్ళు సరిగ్గా చదవలేదు. కాబట్టి వాళ్ళు ఉద్యోగం ప్రయత్నాలు చేసినా వేస్ట్ అనేసి వాళ్ళు ఆహ్, ఆహ్, రాజీ చిన్న గారికి అలానే చెప్పారు. అలానే కొంతమంది రాజీ గారితో పాటు ఇంకోళ్ళెవరన్నా వచ్చారు అని అనుకోండి. పలానా మౌనిక, నా వైఫ్ పేరే తీసుకుందాం. మౌనిక అక్కడి నుంచి వచ్చింది అని అనుకోండి. తనకి కూడా ఈ జాతకం చెప్పుంటే ఏమని, తను కూడా రాజీ గారి లాంటి సిమిలర్ తెలివితేటలుండి, తను కూడా జాతకాల్ని నమ్ముంటే ఏమయ్యేది? నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మౌనిక అని నా వైఫ్ ఎవరి గురించో ఎందుకు అనేసి. ఊరికే పేరు అలా తీసుకున్నాను. సో, తనేమో ఏమనుకుంటుంది అనంటే మౌనిక ఓకే. ఇది ఒకళ్ళు కాదు ఇద్దరు చెప్పారు కాబట్టి నేను వాళ్ళని నమ్మాలి. నమ్ముతున్నాను. నేను ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్. నేను ఎంత ప్రయత్నం చేసినా వృధా గాబట్టి, ప్రయత్నం చేయకుండా ఉంటే బావుంటది గదా! అనేసి ప్రయత్నం చేయకుండా ఉంటారు. యాక్చువల్లీ ఒక లైఫ్‌ని చేంజ్ చేసేస్తూ ఉన్నారు ఈ ఫార్చ్యూన్ టెల్లర్స్. సో కాల్డ్ ఫార్చ్యూన్ టెల్లర్స్. వాళ్ళ తప్పేదైనా ఉందా అంటే, వాళ్ళ తప్పు వాళ్ళ భుక్తి కోసం వాళ్ళు చెప్తా ఉంటారు. మాటలు చెప్పి దే విల్ బి గెయినింగ్ సమ్ మనీ. చిలక జోస్యం. చిలకకేం తెలుసండి? ఆర్ ఎల్స్ మనము ఏవో ఇవేసి గవ్వలేసి, లేకపోతే అంజనాలేసి ఏయో చాలా చేసి చెప్తారు. నిజంగా ఆహ్, నిజంగా మనం వాటిని నమ్మాలా? దీని మూలాన ఎవరైతే నమ్మారో వాళ్ళ మైండ్‌కి చెప్పుకుంటారనమాట. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఐ వాంట్ టు టెల్ యూ. ఎవరైతే ఇలా నమ్మారో మీకు ఉద్యోగం రాదు. ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా వేస్ట్. నేను చాలా వింతగా వింటా ఉంటాను. ఈ సంవత్సరం మీరు ఎన్ని చేసినా రాహువు, కేతువు, కుజుడు, శని ఏయేయో పేర్లు చెప్పి వాళ్ళు నీ నెత్తి మీదున్నారు. లేకపోతే వాళ్ళు ఇక్కడున్నారు. These are all being told because there are takers to that. వాళ్ళు చెబితే వింటున్నారు గాబట్టి అది వాళ్ళకి పాపులారిటీ పెరుగుతుంది. మీకు ఆహ్, సైంటిఫిక్‌గా లేని లేని జాతకాలు మనము మొన్న ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు చూసాము. చాలామంది స్వామీజీలు చెప్పారు. చాలామంది ఫార్చ్యూన్ టెల్లర్స్ చెప్పారు. చాలా రాంగ్ అయిపోయాయి.
వాళ్ళు నేను ఒకటే అడిగేది, ఈ ఫార్చ్యూన్ టెల్లింగ్ చేసే వాళ్ళకి నిజంగా వాళ్ళ జీవితం గురించైనా పూర్తిగా తెలుస్తుందా? వాళ్ళకైనా తెలుస్తుందా? ఇప్పుడు వాళ్ళకి కూడా తెలీదు. ఆన్సర్ ఏంటంటే, ఈ ఫార్చ్యూన్ టెల్లర్స్ కి దే ఆల్సో డోంట్ నో యాజ్ టు వాట్ దేర్ ఫ్యూచర్ ఈస్ టు గో. లేకపోతే వాళ్ళకి నిజంగా తెలిస్తే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోవచ్చు కదా. ఈ ఈ జాతకానికి తర్వాత దోషాలు, పరిహారాలు, లేకపోతే ఇవి చేస్తే బాగుంటుంది, ఈ వ్రతం చేయాలి, ఈ పూజ చేయాలి అనేసి మన నమ్మకం మీద, బిలీఫ్ సిస్టమ్ మీద దెబ్బ కొడుతూ ఉంటారు. వేర్ వీఆర్ వెరీ సెన్సిటివ్. ఇలా చేస్తే, ఈ దానం చేస్తే మీకు బాగుంటుంది, ఈ గుడికి వెళ్తే మీకు బాగుంటుంది, ఇన్నిసార్లు ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది. బేసికల్లీ మనకి ఇలాంటివన్నీ హౌ దే హ్యావ్ ఇవాల్వ్డ్ అనేది మనం ఒకసారి చూసుకుంటే, మనకి ఫిజికల్ శ్రమ ఉన్న చోట మెంటల్, మనం ఫిజికల్ గా అలసిపోతేనో, లేకపోతే ఫిజికల్ గా ప్రశాంతంగా ఉండగలిగితేనో, మనము ప్రశాంతంగా మైండ్ కూడా కామ్ అవుతుంది. మైండ్ కామ్ అయినప్పుడు మనకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనే ఉద్దేశంతో కొన్ని పరిహారాలు అంతకు ముందు చెప్పేవాళ్ళు. దానికి జాతకానికి సంబంధం లేదు, అయినా సరే పరిహారాలు సరిగ్గా చెప్పినప్పుడు దానిని ఎన్కాష్ చేసుకోవడానికి గోదానం ఇవ్వడము, లేకపోతే ఏవో దానాలు ఇవ్వడము అనేసి ఈ సో కాల్డ్ ఫార్చ్యూన్ టెల్లర్స్ మొదలు పెట్టారు. మనం దాన్ని బిలీవ్ చేస్తున్నాం. మన స్టోరీకి వద్దాం. ఇప్పుడు రాజీ గారికి, మౌనిక గారికి చెప్పారు, ఇద్దరికి సేమ్ ఊరు, వాళ్ళిద్దరికి మీరు ఉద్యోగం చేయలేరు అని చెప్పారు. రాజీ గారు దాన్ని వినకుండా, దాన్ని పట్టించుకోకుండా, ఎంత కష్టమైనా అంటే వెన్ షీ ఈస్ డెలివరింగ్ ఏ బేబీ ఆల్సో షీ థాట్ షీ విల్ కమ్ go against the normalcy, and she has got into whatever dream job she wants. తను ఇదిగో మామూలు కోటాలో కాకుండా వేరే కోటాలో తెచ్చుకున్నా సరే, తనకి ఒకవేళ ప్రోత్సాహంగా చెప్పున్నారు అని అనుకోండి, ఒకవేళ నువ్వు సాధిస్తావు అని చెప్పుంటే మన మైండ్ మనం సాధించగలిగే మార్గాల వైపు ఎక్కువ చూపిస్తుంది. అండ్ తను ఈ అవుట్ సైడ్ కోటాలో కాకుండా, ఉమెన్స్ కోటాలో కాకుండా జనరల్ గా తెచ్చుకునేవాళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నాను. సో అలానే మౌనిక గురించి వద్దాము. మౌనికని నువ్వు రావు అని అనగానే తనది బిలీవ్ చేస్తుంది. మన మైండ్ మనం ఏది చెప్తామో దాన్ని 100% బిలీవ్ చేస్తుంది. మైండ్ ఈజ్ ఎ సర్వెంట్. మైండ్ కి మనం కరెక్ట్ గా చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి అని అంటే, నువ్వు ఏది చెయ్యగలవు, నువ్వు ఏది చేయలేవు అనే దాని గురించి. నువ్వు ఇది చెయ్యగలవు అనేసి మనం ముందు నమ్మాలి. మనం ఏవైతే నమ్ముతామో అవన్నీ చేయగలం, ఏవి నమ్మమో అవి చేయలేము. ఇఫ్ యు బిలీవ్ యు కెన్. మనం ఒక సెంటెన్స్ ని మనము చదువుకున్నాము మన 4 క్లాసుల ముందు, 5 క్లాసుల ముందు. ఇఫ్ యు బిలీవ్ యు కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యు బిలీవ్ యు కాంట్, దెన్ ఆల్సో యు ఆర్ రైట్. See, ఈ ఫార్చ్యూన్ టెల్లర్స్ ఆర్ టెల్లింగ్ us, ఈ వీళ్ళు మనల్ని బిలీవ్ చేసేందుకు లేకపోతే బిలీవ్ చేయనందుకు కారణభూతం అవుతున్నారు. దే ఆర్ ట్రయింగ్ టు బి ద రీజన్. అండ్ వాళ్ళ మీద మనం బేస్ చేస్తాము. హూ డస్ నాట్ హ్యావ్ ఎ స్టాండ్ ఆఫ్ దేర్ ఓన్. సో ఎంతో చక్కగా తెలివితేటలున్న మౌనిక అనే అమ్మాయి ఫ్యూచర్ ని ఒక వ్యక్తి పాడు చేసేసాడు. మనం వాళ్ళని అందామా? ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్ కాదు, ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్, మన ఫాల్ట్. మనం స్టార్టింగ్ లో అనుకున్నాం, అందరికంటే బిలీవ్ చేయవలసిన వ్యక్తి ఎవరు? It is not the fortune teller, it is not the person who is trying to tell you can't do. It is yourself. మిమ్మల్ని మీరు నమ్మాలి. అందరికంటే
ఎక్కువగా ఎవరిని నమ్మాలి మనము అని అంటే మనల్ని మనం నమ్మాలి. మన శక్తియుక్తుల మీద మనకి అంచనా ఉండదు. ఇప్పుడు హనుమంతుడు నువ్వు ఇంత శక్తి గలవాడివి అనేసి హనుమంతుడికి తెలియదు. హనుమంతుడికి తన శక్తియుక్తుల గురించి ఏమీ తెలియదు. హనుమంతుడు ఒక్క దుముకులో సముద్రాలని దాటేయగలడు అనేసి తనకి తెలియదు. తనని జాంబవంతుడు, అంగదుడు లాంటి వాళ్ళు తమ శక్తిని గుర్తుకు తీసుకొచ్చారు హనుమంతుడికి. హనుమంతుడికి తన శక్తిని గుర్తుకు తీసుకొచ్చినప్పుడు జాంబవంతుడు, అంగదుడు వగైరా వాళ్ళందరూ గుర్తుకు తీసుకొస్తే తను ఉబ్బిపోయి తన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ముందుకు దూకాడు. నేను చెప్పేది ఏంటి అని అంటే మన చుట్టూ అట్లాంటి వాళ్ళని పెట్టుకోవాలి. మన శక్తి సామర్థ్యాలని గుర్తించి వాటిని బయటకు తీసుకొచ్చి మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళ చుట్టూ మనం ఉన్నాం అనుకోండి, మనము ఎదగగలము, ఇంకో మెట్టు ఎక్కగలము. అలా కాకుండా మనల్ని నీరసపరిచే వాళ్ళు, ఇది నువ్వు చెయ్యలేవు, ఇలాంటి ఉద్యోగము, ఇట్లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మీకు రావు అనేసి నాకు కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఇట్లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకి మన ప్రాంతం వాళ్ళకి రావు, అనవసరం, మీరు ఎంత కష్టపడినా అనవసరం, నువ్వు ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరే, నువ్వు ఎంత కష్టపడినా నీ కష్టం అంతా వృధా అయిపోతుంది అనేసి మనల్ని డిమోటివేట్ చేసే వాళ్ళు కాదు మనకి కావాల్సింది. నీవు అనుకుంటే ఏదైనా సాధించగలవు అని చెప్పే వాళ్ళు మనకి కావాలి. ఎవరైతే అలా చెప్పారో నాకు, వాళ్ళని నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నేను ప్రతిరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. మనము అలా ఇంకోళ్ళ జీవితంలో వాళ్ళని మోటివేట్ చేయగలుగుతున్నాం అనుకోండి, అంటే వాళ్ళల్లో నిద్రాణమయ్యన ఉన్న శక్తిని బయటికి తీసుకురాగలిగే ఉద్దీపనగా మనం మాట్లాడే మాటలు మోటివేట్ చేయడం వలన అవతల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి తమ జీవితంలో ఏదైనా సాధించారనుకోండి, మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు కదా. సో మనము ఎవరినైనా, ఇప్పుడు మన లెసన్స్ 2 ఈ రోజు మనం నేర్చుకునేవి. నెంబర్ 1, ఎవరో చెప్పింది బేస్ లేకుండా ఫార్చ్యూన్ టెల్లర్స్, మీరు నెగిటివ్ గా చెప్తే గనుక వాళ్ళని వినొద్దు. ఎవరు చెప్పినా, అందరికంటే మనము ఎవరిని నమ్మాలి అంటే మనల్ని మనం నమ్మాలి. రెండవ లెసన్ ఏంటంటే, మీరు వీలైనంత వరకు ఎవరినైనా పాజిటివ్ గా మోటివేట్ చేయండి, ఎవరిని నెగిటివ్ గా మోటివేట్ చేయొద్దు. నీకు ఇది రాదు, నీకు ఇది నీ వల్ల కాదు అని చెప్పొద్దు. యు నెవర్ నో దట్ యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. మనం చేసే కొంచెం స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ మోటివేషనల్ టాక్, ఆర్ మనం పెప్ టాక్ అని అంటాం, చాలా చిన్న నువ్వు ఇది చేయగలవు అని మనం ఎవరినైనా మోటివేట్ చేశారనుకోండి, మనం చేసామని అనుకోండి, దానివల్ల మనకి పోయేది ఏమీ లేదు. మనం నెగిటివ్ గా మాట్లాడే బదులు పాజిటివ్ గా మాట్లాడతాం. ఇది మన సెకండ్ లెసన్. ఓకేనా? సో ఎప్పుడైతే ఆల్ ఆఫ్ ది హిస్టరీ ఈస్ క్రియేటెడ్ ఓన్లీ బై పాజిటివ్ టాకింగ్, పాజిటివ్ మోటివేషన్. నథింగ్ హ్యాస్ కమ్, ఏదైనా జరిగితే చెరుపే జరిగింది, కానీ నెగిటివ్ మోటివేషన్ మూలాన ఎవరినైనా నెగిటివ్ గా నువ్వు ఇది చెయ్యలేవు అని అన్నందువల్ల we will be always seen as a negative person. మనం కొంచెం చిన్నగా ఇది ఎందుకు లేకపోతే నువ్వు ఇది చేయలేవు అని చెప్పినప్పుడు you will be seen as a negative person and you will be remembered as a negative person. The person whom I am remembering me throughout my life, ఎవరైతే నాకు నెగిటివ్ గా చెప్పారో, నీకు ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు వద్దు మనకి అట్లా అని చెప్పిన వాళ్ళని నేను ఎప్పటికీ పాజిటివ్ గా చూడలేకపోతున్నా. అంటే ఐ మీన్ టు సే, వాళ్ళని పాజిటివ్ పర్సన్స్ గా చూడలేకపోతున్నా. నాకు వాళ్ళ పట్ల నెగిటివ్ ఫీలింగ్స్ ఏం లేవు. ఐఎమ్ నాట్ రేటింగ్ దెమ్ as నెగిటివ్ పీపుల్, బట్ ఐ డో నాట్ హ్యావ్ పాజిటివ్ ఫీలింగ్స్ టువర్డ్స్ దెమ్. దే ఆర్ న్యూట్రల్, రైట్?
సో అందుకని మనం ఈ రోజు నేర్చుకున్న 2 లెసన్స్ అబౌట్ ఫార్చ్యూన్ టెల్లర్స్ కానీ, మన గురించి, మన శక్తి సామర్థ్యాలు అందరికంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అని అంటే మనమని, ఇంకో ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే పాజిటివ్ గానే మాట్లాడమని మనం ఈ రోజు లెసన్ నేర్చుకున్నాం. రైట్. థ్యాంక్స్ అండి రాజీ గారు ఫర్ దిస్ టాపిక్. ఇంకా ఎవరైనా ఏమన్నా మాట్లాడాలా, లేకపోతే నేను చెప్పమంటారా వేరే టాపిక్? సార్ నేను డైలీ యోగా తీసుకుంటాను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. చాలా నిన్న ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. చాలామంది పెయిన్స్ తగ్గావి, నాకు ఎంత దూరం పోయి చేద్దామని అనుకున్నాను కానీ ఇంటి దగ్గర మీరు చెప్తున్నారని ఆన్లైన్లో టీచ్ చేస్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. అది గ్రేట్ అండి, వండర్ఫుల్, గ్రేట్. ఇంకా సార్ నమస్తే సార్. నేను అదే వేనాడు సార్. నేను ఇందాకైతే అనుకోకుండా అన్మ్యూట్ అయిపోయింది కానీ సార్ ఇందాకైతే. ఇప్పుడైతే మాట్లాడదాం పాయింట్ సార్. నేను హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్, నాకు 40+. కానీ నేను మ్యారేజ్ అయిన కాడ నుంచి మా అత్తయ్య గారితోటి, అమ్మ తోటి, మా ఆడపడుచు వాళ్ళతోటి చాలా ఇబ్బందులు పడ్డాను సార్. నిజంగా నేను దాని వల్ల కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా ఒక మనిషి ఎలా ఉండకూడదు, మనిషి వేరే మనిషిని ఎలా చూడకూడదు, తోటి మనిషిని ఎలా చూడకూడదు, అన్ని నేర్చుకున్నాను ఈ రోజుల్లో. ఈరోజు నేను మా రిలేటివ్స్ లోనే ఒక స్పెషల్ గా ఉంటాను సార్. అంటే నన్ను అందరూ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. వేణ అక్కడ ఉండాలి, లేకపోతే వేణవదంలో ఉండాలి, అలా అంటే నేను పడ్డ కష్టాలు నేను అలా తీసుకున్నాను సార్. బాబు అలా మాత్రం ఉండకూడదు. అంటే మనం నేను మారాలి అనేది విత్తనం అనేది ఒకటి వేసుకుంటే సార్, నిజంగా మన చుట్టూ ఉన్న జనాల్లో నుంచే మనం నేర్చుకుంటామని నాకు బాగా తెలిసింది సార్. మనం చుట్టూ ఉన్న జనాలే చాలు సార్ మనం నేర్చుకోవడానికి. మనం ఎక్కడెక్కడో కాదు, మనకి కలిసిన జనాలు, మన చుట్టూ ఉన్న జనాల్లోనే. అంటే నేను మారాలి అనేది ఆలోచన చాలు సార్. అదే ఒక మహావృక్షంలాగా అవుతుందని, ఈ స్థాయికి మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈయనే స్థాయిలో ఉన్నాను అంటే, నా చుట్టూ ఉన్న జనాల్లో కన్నా నేను ఈయనే స్థాయిలో ఉన్నాను అంటే ఈ సంకల్పమే సార్. అంతే. ఇంకా మారాలి, నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి అని మా పిల్లలు, మా అబ్బాయి, మా వారు అంటారు, ఏం తెలిసేసుకుంటావు, ఏమి నేర్తావు, ఏం మారుతావు, ఇంకేం మారుతావు, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇంకేం మారుతావు అంటారు సార్. నేను ఇంకా మారాలి, నేను ఇంకా ఏదో తెలుసుకోవాలి, అంతే. మీరు వినకపోతే వినపోండి, నేను మారాలి. అదే సార్ ఈ సంకల్పమే నన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది సార్. ప్రతిరోజు నేను ఇంకా ఏదో మారాలి, నేను ఏదో మారాలి. ఇప్పుడు అందరూ అనుకుంటారు కదా సార్, మనం తెలిసేసుకున్నాం, ఇప్పుడు ఇదేనా, ఈ క్లాసేనా సార్? ఈ క్లాసే కాదు సార్, ప్రతి క్లాసు 1 month చేసాము, మనం తెలిసేసుకున్నాం, వినేసాము, అయిపోయింది అనేసి అనుకుంటాం. కానీ సార్ ఇలాంటి క్లాసులు మనం లైఫ్ లాంగ్ వింటూనే ఉంటేనే ఏదో ఒకటి, ఒక క్లాస్లో ఒకటి అలా ప్రతిదీ మనం ఫాలో అవ్వలేము. కానీ ఒక్కో పాయింట్ అలా మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్కి అలా వెళ్ళిపోద్ది కదా సార్. అదే మనల్ని నడిపించేస్తుంది అనిపిస్తుంది సార్. అదే సార్, నేను అసలు చాలా నేర్చుకున్నాను సార్. ఒక ఇలాగే నేను మారాలి అనే సంకల్పం నుంచి స్టార్ట్ అయింది సార్ నా లైఫ్ అంతా. నా చుట్టూ మనుషులు మారారు, నా చుట్టూ వాతావరణం మారింది, నేను మారాను కాబట్టే సార్. నేను ఒక్కదాన్ని మారినందుకు ఇదే కుటుంబం, ఇదే మనుషులు, కానీ నేను ఒక్కదాన్ని మారినందుకు ఎంత మారిందో వాతావరణం అసలు. అప్పుడు కూడా ఇవే మనుషులు, అప్పుడే ఇవే మాటలు, అవే వాతావరణం, కానీ ఏంటి ఇంత చేంజ్ అయ్యో అని నేను చాలా ఆశ్చర్యపోతాను సార్. ప్రతిరోజు ప్రతి విషయంలోని, పిల్లల్ని చూసుకోవడంలో కూడా చాలా మారాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా అంతే పాజిటివ్ రిజల్ట్ వచ్చేసరికి నేను వాళ్ళ మారాలి అనుకునేదాన్ని, కానీ నేను మారితే ఇంత చేంజ్ అని చాలా ఒక్కోసారి ఆనంద బాష్పాలు కూడా వస్తాయి సార్. నిజంగా నేను మారాలి. అది అర్థమవుతుంది మా అందరికి. థ్యాంక్ యూ. అదే సార్.
అంటే ఎవరైనా సరే సార్ నేను మారాలి అనే థాట్ నుంచే స్టార్ట్ అవుద్ది లైఫ్ సార్. అందుకని చేంజ్ అనేది, చేంజ్ లైఫ్ యా అని నాది ఒక చాలా పెద్ద ఉదాహరణ అనిపిస్తుంది సార్. ఎవరికైనా అదే చెప్పాలనుకుంటాను. ఎవరు కలిసినా అదే చెప్పాలనుకుంటానండి. మంచిది మంచిది, వెరీ గుడ్. పాషా గారు చెప్పండి. సార్, ఈ పాజిటివ్ మోటివేషన్ అన్న దానికి నేను బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా సార్. అదేంటంటే చైల్డ్ మ్యారేజ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ చేసేసారు. ఇంకా అప్పటి నుంచి మా బంధువులు ఈ పెళ్లి చేసుకొని ఏం చదువుతావురా అని, పెళ్లి చేసుకొని ఏం చదువుతారా, ఏదో చూసుకో, సంసారం నడపాలి కదా అంటే మా పేరెంట్స్ కూడా మామూలుగా వ్యవసాయ కూలీలు అన్నట్టు అని చెప్పేవాళ్ళు. అయినా అవన్నీ బేఖాతరు చేసి ఇంటర్ క్లియర్ చేశాను సార్. ఇంటర్ క్లియర్ చేసినంత 72లో అప్పటికే ఒక సంతానము. బీఎస్సీలో జాయిన్ అయ్యాను. బీఎస్సీలో జాయిన్ అవుతూ కూడా పక్కనే సింగరేణి కాలనీస్ ఉంది సార్ మాది, మా ఏరియాలో కొత్తగూడెంలో. అందులో జాబు ప్రయత్నం చేస్తే, బాబు నీకు క్వాలిఫికేషన్ మైనింగ్ లేదు, డిప్లొమా లేదు, డిగ్రీ లేదు, నువ్వు ఫీల్డ్ క్యాండిడేట్ అవుతావు, ఫీల్డ్ క్యాండిడేట్లో సక్సెస్ రేట్ బాగా తక్కువ ఉంటుంది, నువ్వు ఇది చేయలేవు, అయినా యాజ్ ఎ వెల్ఫిషర్గా మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు రిజిస్టర్ చేసుకోండి, వాళ్ళు ఇయర్లీ ఒకసారి ఇంటర్వ్యూ పిలుస్తారు, అప్పుడు సెలెక్ట్ అయితే నువ్వు ఉద్యోగం చేసుకుందులే అన్నారు. ఈ ప్రయత్నంలో బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది సార్. బీఎస్సీ మీద జాబ్ చేసి పోదామంటే అప్పటికే పిల్లలు అయిపోయినారు, ఓల్డ్ పేరెంట్స్, ఇంకా మీన్స్ కొద్దిగా మీగర్ అయిపోయింది, ఇంకా బయటికి పోయేది లేదు, వేరే ఉద్యోగం చేసేది లేదు, వేరే అప్పట్లో చాలా నిరుద్యోగం బాగుండేది సార్ 70sలో. సో లక్కీగా ఈసారి ఎంప్లాయ్మెంట్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూలో అడిగారు, బాబు నీది టెక్నికల్ క్వాలిఫికేషన్ కాదు కదా, నువ్వు ఇలా ఏం ఎక్సెల్ అవుతావు అంటే, ఏదైనా అవుతాను సార్, నాకైతే చేయాలని ఉంది, నాకు అవసరం కూడా ఉంది అని చెప్తే, సరే ఓ వారం తర్వాత రిజల్ట్ వచ్చింది, సెలెక్ట్ అయింది సార్. సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ చెకప్కి పిలిచారు. మెడికల్ చెకప్కి పోతుంటే, నువ్వేం చేస్తావు రాబేళ్ళ పని అని ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, అది చాలా హార్డు, భూగర్భంలోకి పోవాలి, చీకట్లో పనిచేయాలి, అది నీ వల్ల కాదు, నీ బక్క పలస ప్రాణం, నువ్వు చేయలేవు అన్నారు. ఇక అవన్నీ పక్కన పెట్టేసి మెడికల్ కూడా అయిపోయింది, జాయిన్ అయింది సార్. జాయిన్ అయిన రోజు 75 December 27 సార్, చెస్నాలో యాక్సిడెంట్ అయింది ఆ రోజు. ఇక అది మొత్తం ఇండియా మొత్తం ప్రపంచం అంతా దావానములుగా ఇదైపోయింది. మేము సెలెక్ట్ అయిన 40 మందిలో 20 మంది అసలు జాయినే కాలేదు ఆ వార్త విని. ఈవెన్ దెన్ ఆల్సో జాయిన్డ్. అయితే అప్పుడు నేను చూసా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అంటే, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి సార్. ఇది ఫస్ట్ మైన్లో చెడు గాలులు చెక్ చేయడానికి గ్యాస్ టెస్టింగ్ అని, తర్వాత మేట్ అంటే సర్దార్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా, తర్వాత 5-6 డిస్ట్రిక్ట్లకు ఒక ఇన్ఛార్జ్ ఓవర్మెన్ అని, తర్వాత ఒక సెక్షన్ ఇన్ఛార్జ్గా అండర్ మేనేజర్ అని, ఒక మైన్ ఇన్ఛార్జ్గా మేనేజర్ అని, వాళ్ళ మీద ఏజెంట్ అని, ఇలా డిమార్కేషన్ ఉంది. అది మొత్తం చూశాను. చూసి ఒక లర్న్డ్ పర్సన్ దగ్గర పోయినా, సీనియర్ ఆఫీసర్ని, సరే నేను మైన్ మేనేజర్ కావాలని ఉంది, మీరు నాకు గైడెన్స్ ఇస్తే నేను దాని ప్రకారం పోతాను. ఆయన బాగా సంతోషించి ఆయన దగ్గర ఉన్న బుక్స్, లిటరేచర్ అవన్నీ ఇచ్చి, ప్రొసీజర్స్ అన్నీ ఇచ్చి, 6 నెలలకోసారి ఆయన ఫోన్ చేసేవాడు నాకు, బాబు 7 దాకా వచ్చినావు, ఏం చేస్తున్నావు అంటే, ఇక మొదలు పెట్టాను. దానికి ఏంటంటే మినిమం 3 years ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ కూడా హార్డ్, లోపల డ్రిల్లింగ్ చేయటము, సపోర్ట్ చేయటం, ఇవన్నీ. సో అవన్నీ అధిగమించి 80లో సర్దార్ పాస్ అయ్యాను సార్. 83లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. 93లో మేనేజర్ పాస్ అయ్యాను. 206లో
డిప్యూటీ జనరల్ మేనేజర్గా ప్రమోట్ అయ్యి ఏజెంట్గా చేయాలి సార్. అది సార్ ఎంతమంది డిస్కరేజ్ చేశారో వాళ్ళంతా ఇక నోరులో పెట్టి చూడటమే సార్. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, అందరూ అభినందించుకోవటం తప్ప ఇంకేం చేయలేదు. అది సార్ నాకు పాజిటివిటీ అంటే ఆ ఇంపాక్ట్ మనలోనే ఉంటుంది. ఇది 200% కరెక్ట్ సార్. రియల్లీ మోటివేటింగ్. అంటే మీ స్టోరీ చాలా చాలా బాగుంది. అందరికీ అనుకరణీయమైన ఇదనమాట. సో మీ మనసు చెప్పింది మాత్రమే వినాలి. అందులో నన్ను నేను ఇలా చూసుకోవాలి అని అనుకుంటున్నాను అని మీరు వెళ్ళి అడిగడం అవన్నీ దిస్ ఈజ్ ఓన్లీ యూ. అందరికంటే ముఖ్యం ఎవరిని నమ్మాలి అని అంటే మనల్ని మనం నమ్మాలి అనేది మీరు మీ ద్వారా మా అందరికి తెలిసింది. వెరీ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ షేర్డ్. మీ ఏజ్ ఇప్పుడు దాదాపు మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారండి? 22 సార్. మీ ఏజ్ ఓకే. సో అట్ దిస్ ఏజ్ ఆల్సో మీరు ప్రతిరోజు I see him one of the first members to join at 5:30 or 5:29 ఆ టైంకి. ఈ ఏజ్ లో అట్లా ఉండడం అనేది ఇంకా మోటివేట్ చేయగలగడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. వి రియల్లీ రెస్పెక్ట్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. ఫణికుమార్ గారు చెప్పండి సార్. అదే ముఖ్యంగా వీణా గారికి, భాషా సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. వీణా గారి వల్ల మేబీ మా మదర్, మా వైఫ్ బాగా ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే షీఈస్ రియల్ ఎగ్జాంపుల్. భాషా సార్ వల్ల నాకు చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో హీరోస్ ఎక్కడో లేరు, మన మధ్యలోనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ మెనీ అన్టోల్డ్ స్టోరీస్. ఈ రోజు జస్ట్ శనివారము, ఈ రోజు ఎవరు చాలా తక్కువ మంది వస్తారేమో అనేసి అనుకున్నాను. బట్ వీ హ్యావ్ క్రాస్డ్ 50+. అండ్ మధ్యలో ఈ యాప్ ప్రాబ్లం మూలన ఐ హ్యావ్ సీన్ సమ్ పీపుల్ డ్రాపింగ్. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్. అంటే ఒక టీచర్ కి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ రివార్డ్ ఈస్ దట్ వెన్ హీ ఈస్ సేయింగ్ మెనీ పీపుల్ లిసన్. సో వీఆర్ ఆల్ టీచర్స్. అక్కడ షేర్ చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కళ్ళు టీచర్స్. అండ్ వీ రియల్లీ లైక్ యూ షేరింగ్. ఇది వేరే వాళ్ళ మీద కన్సర్న్, వేరే మన తోటి వ్యక్తుల మీద కన్సర్న్ చూపించడం లాంటిది అనమాట. మనం చెబితే, మన స్టోరీ చెబితే అవతల వాళ్ళకి పనికొస్తుంది, వాళ్ళు కూడా బాగుపడతారు అని చెప్పిన పాషా గారికి, ఓం ప్రకాశం గారికి, దెన్ ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్కరికి, వీణా గారికి, ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా సార్ నేను ఇంకో మాట మొన్న ఒక 1 వీక్ బ్యాక్ చెప్పాలనుకున్నాను సార్. ఒక మాట అందరికి కూడా నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అని నా మనసులో అనిపించేది. అయ్యో ఈ పాయింట్ చెప్పలేదే, నిజంగా ఇది చెప్పవలసింది అని అనుకున్నాను సార్. అది ఇప్పుడు చెప్తున్నాను సార్. నిజంగా ఏంటంటే మీరు ప్రేమగా మాట్లాడండి అని చెప్పారు కదా సార్. అదే ఒక వర్క్ లో ఇచ్చారు కదా సార్. అది నేను గత కొన్ని నెలల నుంచి చేస్తున్నాను సార్. అది నిజంగా నేను అనుకున్నాను సార్, నేను ఎవరితో అయినా సరే మంచిగా మాట్లాడాలి, నేను అందంగా ప్రేమగా మాట్లాడాలి అని అనుకున్న ప్రాసెస్ అనేది ఎలా పనిచేసిందంటే సార్, నేను అంతకుముందు నన్ను బాధ పెట్టిన వాళ్ళు, మాటలతో బాధ పెట్టిన వాళ్ళు, నన్ను హింసించిన వాళ్ళతో కూడా నేను ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే వాళ్ళతో మామూలుగా క్యాజువల్ గా అందరితో ఎలా మాట్లాడతాను అలా మాట్లాడేస్తున్నాను సార్. అలా మాట్లాడేసాక ఏంటి నేను వీళ్ళతో కూడా ఇలా మాట్లాడుతున్నాను అని ఒకసారి గుర్తించి ఇలా అనుకుంటే ఓకే ఇది ఇలా పనిచేసిందా, నేను అందరితో ప్రేమగా మాట్లాడాలన్నది, అదే ఇలా మంచిగా మాట్లాడాలనుకున్నది ఇంకా అందరినీ సమానంగా చూస్తుంది. నాకు ఇంకా అసలు నాకు ఇష్టం లేని వాళ్ళనేది కానీ ఇంకా వాళ్ళు మామూలుగా మాట్లాడుతుంటే
వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనేది నాకు చాలా గుర్తించాను సార్. అది చాలా బాగా పనిచేస్తుంది అని మీరు చెప్తున్నప్పుడే నాకు అనుకున్నాను సార్. అది మనకి ఇష్టం లేని వాళ్ళు, మన శత్రువులతో కూడా మనం బాగా మాట్లాడగలం, మనం ప్రేమగా మాట్లాడగలం అని గుర్తించాను అవును. సార్. అది గ్రేట్. ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే వచ్చేస్తుంది సార్ ఆ ప్రేమతో మాట్లాడటం, ఇష్టంగా మాట్లాడటం అని. లేకపోతే ఇంతకు ముందు అవును. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కోపంగా వాళ్ళు మాట్లాడిన దానికి చిరాగ్గా మాట్లాడడం అలా వచ్చేది. కానీ ఈ అవును. సంకల్పం అనేది చాలా బాగా పనిచేస్తుంది అని నాకు చెప్పాలనిపించింది సార్. ఇది గ్రేట్ అండి, గ్రేట్. మనము థ్యాంక్ యూ సార్. జస్ట్ ఎప్పుడైనా ఇది ఎవరితో అయినా ప్రేమగా మాట్లాడాలి అని మనం క్లాస్లో ఉన్న 57-58 మంది మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ మనకి అవతల వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది దే డోంట్ డిజర్వ్ అవర్ లవ్, వాళ్ళకి ప్రేమగా మాట్లాడాల్సిన అవసరం లేదు అనేసి మీకు అనిపిస్తుండొచ్చు. అందరికీ అనిపిస్తుండకపోవచ్చు, కొంతమందికి అనిపిస్తుండొచ్చు. ఏముంది వీళ్ళు, దే ఆర్ రాంగ్ పీపుల్, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు వేరే వాళ్ళని ముంచేవాళ్ళు, ఇట్లా మనకి కొన్ని సార్లు అనిపిస్తుండొచ్చు. అయినా సరే మీరు ప్రేమగానే మాట్లాడాలి. ఇది మీకు హోంవర్క్, మనందరికీ హోంవర్క్. ఎందుకు అని అంటే యూ నెవర్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. మీది ఇది ఈ రోజు లాస్ట్ డే అని అనుకోండి భూమి మీద. హౌ డు యూ వాంట్ టు బి రిమెంబర్డ్? మీరు మిగతా వ్యక్తుల ద్వారా మీరు ఎలా రిమెంబర్ అవ్వాలి అని అనుకుంటున్నారు? మీరు ఎలా గుర్తించబడాలి అని అనుకుంటున్నారు? చిరాగ్గా ఉంటారు. లాస్ట్ మాట ఎవరితో అయినా మనము ఇంకొక మనకి బంధువులో చుట్టాల్లో ఎవరో చనిపోతే మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఎంత మంచి వ్యక్తి పోయాడు అనేసి. మన గురించి అలా అనుకోవాలని మీకు ఉండదా? హౌ డు యూ వాంట్ టు బి రిమెంబర్డ్? సరే, అది కూడా వదిలేసేయండి. మీకు ప్రేమగా మాట్లాడడం మూలాన నష్టం ఏంటి? మీకు అవతల వ్యక్తిని ప్రేమగా పలకరించడం మూలాన, ప్రేమగా చూసుకోవడం మూలాన మనకు ఉండే నష్టం ఏంటి? ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్, ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో దట్ బ్రింగ్స్ టు అవర్ ఎక్సర్సైజ్ నెంబర్ 2. ఈ వారం హోంవర్క్ ఏంటి అని అంటే, మీరు ప్రతిరోజు ఎవరి మీదైనా చిరాకు పడుతున్నారా? కంప్లైంట్ చేస్తున్నారా అంటే ఎవరినైనా దూషణ చేస్తున్నారా? ఇది ప్రతిదానికి మన చుట్టూ జరిగే విషయాలకి కూడా మనకే రెస్పాన్సిబిలిటీ ఉంది అన్న సంగతి మనం అందరం తెలుసుకోవాలి. మన చుట్టూ జరిగే విషయాలకి కూడా మనమే రెస్పాన్సిబుల్. అది చాలా పెద్ద స్టేట్మెంట్. ఇప్పుడు మీకు కొత్తల్లో అయితే మనకు అర్థం కాదు. కానీ మనము ఇఫ్ we take responsibility for what all things that are happening in our home, what all things are happening in our office, మనం ఎక్కడుంటే అక్కడ మన చుట్టూ జరిగే థింగ్స్ కి మనం రెస్పాన్సిబిలిటీ వహించాలి అనే విషయాన్ని మనము ఎంత తొందరగా గ్రహిస్తే అంత తొందరగా మనము ఉన్నత స్థితికి వెళ్ళగలము. అంత తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే దానికి ఈజియెస్ట్ వే ఏంటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇంకొక స్టెప్ ఏంటి అని అంటే కంప్లైంట్ చెయ్యకపోవడం. ఏది జరిగినా కంప్లైంట్ చేయకపోవడం. ఇది ఇలా జరిగింది, వాడు తప్పు చేశాడు, ఇది ఇలా జరిగింది, వీళ్ళు తప్పు చేశారు, ఇది ఇలా జరిగింది, అది నా చుట్టాలు తప్పు చేశారు, నన్ను ఇలా పెంచారు, మా పేరెంట్స్ తప్పు. ఇట్లా మనం ఎవరి మీదో ఒకళ్ళ మీద, లేకపోతే ఒక సందర్భం మీద, ఒక వాతావరణ పరిస్థితి మీదనో, లేకపోతే మనకున్న కండిషన్స్ మీదనో తప్పు నెట్టేస్తాము. అలా చెయ్యకుండా ప్రతిదానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మనం ఈజీగా ఉన్నత స్థితికి వెళ్ళగలం. ఇది నేను ఆచరించి చెప్తున్నా. చాలా మంది వ్యక్తుల జీవితాలని తరచి చూసి చెప్తున్నా. కాబట్టి
ఎప్పుడైతే దానికి మనము మనం ఇదంతా జరగాలి అని అంటే మొదట ఏది జరిగినా కంప్లైంట్ చేయకూడదు. కంప్లైంట్ చేయకూడదు అని అంటే మనం బయటికి చెప్పడం అని కాదు. బయటికి చెప్పడం అని కాకుండా మనం లోపల కూడా అనుకోకూడదు. ఇది పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పరిస్థితిని అర్థం చేసుకుంటే మనము అవతల వ్యక్తి షూస్ లో ఉంటే మనము చాలా చాలా ఉన్నతంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సో మన టాపిక్ అంటే టాస్క్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అంటే ఈ రోజు శనివారం, నెక్స్ట్ శుక్రవారం వరకు మనం ఏం చేస్తాము అని అంటే మనకి రోజుకి ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నాము, ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నాము అనేది ఒకసారి చూసుకోండి. దానిని గుర్తించి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇన్నిసార్లు కంప్లైంట్ చేశాము, ఎందుకు కంప్లైంట్ చేశాము అనే దాని గురించి రాయండి, ఆలోచించండి. మీకు మెల్లిమెల్లిగా మనం కంప్లైంట్ చేస్తున్న విషయాల గురించి ఆలోచించినప్పుడు మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్న నేను చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. అది అనుభవపూర్వకంగానే తెలుస్తుంది. నేను చెప్తే బహుశా మీకు అర్థం కాదు. నేను చెప్పేది నోట్ మాత్రం చేసుకోండి. డు నాట్ కంప్లైన్. ఇది నో కంప్లైంట్ వీక్. మనం ఫాలో అవుతున్నది హోంవర్క్ నో కంప్లైంట్ వీక్. నో కంప్లైంట్ వీక్ లో మనము ఎవరి మీదైనా ఎప్పుడైనా కంప్లైంట్ చేయవలసి వస్తే మన మనసులో కూడా అనుకున్నా గానీ ఎవరిని కంప్లైంట్ చేస్తున్నాము అనేది ఒక్కసారి ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీకు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత లేకపోతే రాత్రి పడుకోబోయే ముందో మీరు మాత్రమే ప్రశాంతంగా ఉన్నప్పుడు యు జస్ట్ థింక్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఆల్ ద డే. ఎవరి గురించైనా నేను కంప్లైంట్ చేశానా, ఎవరి గురించైనా నేను తప్పుగా ఆలోచించానా, ఎవరి గురించైనా నేను అనేసానా ఇది నీ తప్పు అనేసి కంప్లైంట్ చేశానా అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే, మనం ఒకసారి ఆలోచించుకుని పరికించి చూసుకుంటే మనకి తెలుస్తుంది. సో అప్పుడు నేను చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సరౌండింగ్స్, ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్ ఆఫ్ అఫైర్స్, ఫర్ యువర్ కెరీర్ లో మీ కొలీగ్స్ మీతో ఇలా ప్రవర్తించడానికి మీరే రెస్పాన్సిబిలిటీ అన్న విషయాన్ని మీరు గుర్తుకు తీసుకొచ్చుకోండి. నాకు వెంటనే ఆన్సర్ చెప్పనవసరం లేదు, కానీ మీకు మెల్లిమెల్లిగా కొన్ని రోజులకి మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నేను ఇది చాలా అగైన్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ చెప్తున్నాను. చాలా మంది జీవితాలు చూసిన తర్వాత ఈ విషయాన్ని చెప్తున్నాను. రైట్? దట్ ఈస్ ద టాపిక్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ టుడే. హోంవర్క్ గురించి మీరు అందరినీ ప్రేమపూర్వకంగా పలకరించినప్పుడు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని అడుగుదామనేసి అనుకున్నాను. అది స్టార్ట్ అయింది కాబట్టి ఎనీబడి వాంట్స్ టు టెల్, మీరు అందరినీ ప్రేమపూర్వకంగా పలకరించినప్పుడు హౌ ఆర్ యూ ఫీలింగ్ అనేది చెప్తే అదర్స్ ఆల్సో విల్ నో. రైట్? ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ఎవరైనా మాట్లాడతాను అని అంటే we will కంటిన్యూ ది క్లాస్, లేకపోతే we can స్విచ్ ఆఫ్ 6:30 అవుతుంది కాబట్టి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆశా చెప్తున్నాను. మార్నింగ్ గీర్వాణి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఓ వెరీ గుడ్. నీకు తమిళ్ వస్తుందా? కొంచెం కొంచెం వస్తుందా? ఏంటి తమిళ్లో ఒక్క మాట మాట్లాడు నాతోటి. బాగున్నారా అని అడుగు తమిళ్లో. ఏం చేస్తున్నారు? గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నాను? నిన్ను చూస్తున్నాను. ఇదిగో మీ ఫ్రెండ్ కూడా వచ్చింది నా దగ్గరికి. ఇద్దరు క్యూటీ పైలు వచ్చారు సార్, ఇద్దరు ప్రిన్సెస్లు వచ్చారు. మీ పాప పేరు సార్? నీ పేరు చెప్పుదానా? నీ పేరేంటి? హాయ్ క్యూటీ పై.
ఆ, ఆ. నీ పేరు క్యూటీ పై అంట. పెద్ద కాదు, అందరికి చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్ బేటా? ఓకే ఓకే. సిగ్గుపడుతుంది. సిగ్గు మాకు సిగ్గేం లేదండి. మేడం జిరాక్స్ కాపీ సార్. పాప మనకి సిగ్గుందా? లేదు. సార్ సో షీ ఈస్ నేమ్డ్. నేను చెప్పనా నీ పేరు? నేను చెప్పనా, నువ్వు చెప్తావా? తనే నేను చెప్తుంది సార్. తన పేరు చింటూ. చింటు గాడు. బుజ్జిగాడు. చింటుగాడు కదా. ఏం చెప్పగానే వైబ్రేషన్ వచ్చింది ఫేస్ లో. అంటే తన నేమ్, తన రైట్, అది తన ఓన్. చింటుగాడు. గీర్వాణి హాయ్. హాయ్ చెప్పు. చెప్పు చెప్పు. ఓకే సార్, మీరు చెప్తున్నారు కదా అందరితోనూ ప్రేమగా ఉండాలి అని. ప్రేమగా ఉండాలి అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు మనకి పిల్లల విషయంలో అంటుంటారు కదా, 5 years వరకు రాజులా చూడాలి, తర్వాత స్లేవ్ లా చూడాలి, తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలి అని. ఇప్పుడు మరి ఈ ఏజ్ పిల్లల్ని మనం ఇప్పుడు స్లేవ్ లాగా చూడాలా, మన కాలంలో అలా ఉన్నింది, ఈ కాలానికి అలాంటిది సరిపోవు అనేటట్లు చూడాలా, వీళ్ళతో ఇప్పటికీ మనం ప్రేమగానే అలా ఉండాలా అని ఒక డౌట్ ఉంది. మీరు చెప్తున్నారు కదా అందరితోనూ ప్రేమగా ఉండాలి అని. అవునండి, మీరు ఎవరితో అయినా సరే ప్రేమగానే ఉంటారు. స్లేవ్ లా చూడండి అంటే వాళ్ళని లిటరల్ గా స్లేవ్ లాగా చూడడం కాదు, వాళ్ళకి బిహేవియర్ నేర్పడంలో మీరు వాళ్ళని స్లేవ్ లాగా ట్రీట్ చేయాలి. వాళ్ళ చేతి పనులు చేయించుకోవాలి, వాళ్ళకి బాధ్యతని అప్పచెప్పాలి. ఎందుకంటే అప్పటిదాకా మనము వారిని రాజులాగా చూసినప్పుడు వాళ్ళకి గారాబం అలవాటైపోతుంది. ఆ గారాబం అలవాటైపోయినప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ లో అగైనెస్ట్ గా పని చేస్తుంది. మనం అంతే గారాబాన్ని కంటిన్యూ చేసాము అని అంటే, దీనిలో వెనకాల ప్రేమతో కూడిన బాధ్యత అనేది ఎప్పుడూ మీరు వదిలిపెట్టరు. వాళ్ళకి పాఠం నేర్పాలి కాబట్టి ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క అతి గారాభం లేకపోతే వాళ్ళని ప్రేమగానే మంచిగానే చూసుకుంటుండొచ్చు. వాళ్ళకి పనులు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మీరు వాళ్ళని రాజులాగా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా పనులు నేర్చుకోవాల్సిన అవసరం లేదేమో అని అనుకుంటారు. ఇప్పుడు చిన్నప్పుడు మీరు మీ పాపని తీసుకోండి, వాళ్ళకి స్కూల్లో పుస్తకాలకు అట్టలు వాళ్ళు వేసుకోలేరు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, అవునా? వాళ్ళ పుస్తకాలకు అట్టలు వేసుకోలేరు కాబట్టి వాళ్ళకి మనము సేవ చేసి పెట్టాలి, వాళ్ళని రాజులాగా చూడాలి. ఇదిగో నీ అట్టలు నేను వేస్తాను అనేసి. కానీ అట్ ది ఏజ్ ఆఫ్ 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళకి షూస్ టై కట్టుకోవడం అవి రావు, మీరు అవి హెల్ప్ చేయాలి. బట్ ఇప్పుడు మీరు కంటిన్యూగా వాళ్ళని రాజులాగానే చూస్తుంటే వాళ్ళ షూస్ వాళ్ళు కట్టుకోవడం నేర్చుకోరు. వాళ్ళకి అర్థమవుతుంది నేను ఐఎమ్ కింగ్ అనేసి. వాళ్ళని ఫ్యూచర్ రెడీ చేస్తున్నారు. ఫ్యూచర్ రెడీ. మీరు ప్రతిసారి వాళ్ళ షూస్ మీరే కట్టలేరు. ఆఫ్టర్ షూ లేస్ మీరే టై చేయలేరు. ఆఫ్టర్ 4th క్లాస్ 5th క్లాస్ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు టై దేర్ లేస్ దెమ్సెల్వ్స్. లేకపోతే మనం ఇంట్లో బాగా చూస్తాం, సమాజం వాళ్ళని వేరేలాగా చూస్తుంది. సమాజం వాళ్ళని స్లేవ్ లాగానే చూస్తుంది, ట్రీట్ చేయబోతోంది. దాన్ని మీరు ప్రిపేర్ చేస్తారు. వెనకాల మీ ప్రేమతత్వం అయితే మారదు. బాధ్యతతో కూడిన ప్రేమతత్వం అయితే మారకుండా అంతే ఉంటుంది. అర్థమైందా అండి ఆశాజ్యోతి గారు? డిడ్ యు గెట్ దిస్? yes థ్యాంక్ యూ. యాక్చువల్ గా పని కుమార్ ఉన్నారు కదా సార్, మా హస్బెండ్. ఓకే, వండర్ఫుల్. వాళ్ళ ఇప్పుడు చెప్తుంటారు కదా, మా మదర్, మా సిస్టర్, మా వైఫ్ అని మేము నలుగురము ఉన్నాం సార్. ఇప్పుడు క్లాస్ లో డైలీ జాయిన్ అవుతున్నాం. నేను జాయిన్ అయ్యాను సార్. వీళ్ళందరికీ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మేము నలుగురము ఇప్పుడు జాయిన్ అవుతున్నాం సార్ డైలీ క్లాస్. ఉంటారు. మా మదర్ రాయచోట్లో ఉంటారు. సో నైస్.
వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో సార్. మన మన ఈరోజు ఈ వీక్ హోంవర్క్ అయితే అందరికి తెలిసింది కాబట్టి, నాట్ టు కంప్లైన్ అబౌట్ ఎనీ వన్, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, ఓనింగ్ రెస్పాన్సిబిలిటీ, అది తెలుసుకోండి. మనం అది కంటిన్యూ చేద్దాం. అండ్ ఇంకా వేరే ఎవరు మాట్లాడకపోతే వి విల్ టర్న్ ఆఫ్ ద క్లాస్. మనం డైలీ హోంవర్క్ అయితే ఉంది. డైలీ హోంవర్క్ ఈస్ సేయింగ్ గ్రాటిట్యూడ్, అదైతే ప్రతిరోజు చేయండి. రైటింగ్ గ్రాటిట్యూడ్ ప్రతిరోజు చేయండి. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. మీరు పిల్లల్ని అలా చూడాలి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలు మార్నింగ్ టైము ఇప్పుడు 6కి అలా లేపుతాము, వాళ్ళు అలా లేయరు. ఆ టైంలో మనకి ఆటోమేటిక్ గా కోపం వస్తుంది కదా సార్. మీరు పిల్లలు 6కి ఎందుకు లేవట్లేదు? వాళ్ళు ఎన్నింటికి పడుకుంటున్నారండి? వాళ్ళు మాక్సిమం 9:30 ఆ టైం వరకు పడుకుంటున్నారు సార్. 9-9:30. అంతవరకు ఏం చేస్తున్నారు? అంతకు ముందు ఎందుకు పడుకోవట్లేదు? అంటే హోంవర్క్స్ అవి రాసుకుంటున్నారు సార్. సో మామూలుగా నేనైతే నా చిన్నప్పుడు ఐ యూజ్ టు స్లీప్ ఎట్ అరౌండ్ 8 o'clock. ఇన్ఫాక్ట్ మా ఇంట్లో పిల్లలందరినీ 8-8:30 కల్లా పడుకోమని చెప్తాను. ఇన్ఫాక్ట్ మేమందరం అలానే పడుకుంటాం. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. సో ఎవరు లేకపోకుండానే పిల్లలకి నిద్ర సరిపోయినప్పుడు వాళ్ళు లేసేస్తారు. ఓకే. అసలు అలా లేవట్లేదు సార్. మనం లేపితేనే సార్ 6:30, 7. అది లేపకుండా ఉంటే ఆఫ్టర్ 10 అయినా సరే వాళ్ళు లేవరు సార్. దీనివల్ల నాకు వేరే వాటిలో ఎక్కడ ప్రాబ్లం రాదు సార్. ఈ ఒక్క విషయంలోనే అసలు ఇంకా ఆ డే అంతా అదే రిఫ్లెక్ట్ అవుతుంది సార్. రైట్. అంటే వాళ్ళకి పడుకోవడం ఎక్కువ ఇష్టం అనమాట. పడుకోవడం ఎక్కువ ఇష్టం కాబట్టి వాళ్ళని చాలా తొందరగా పడుకోబెట్టేయండి. పడుకుని బోర్ కొట్టేసేలాగా పడుకోబెట్టండి. సాటర్డేస్, సండేస్, హాలిడేస్, మధ్యాహ్నాలు ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళని పడుకోబెట్టండి. నిద్ర పూర్తి అయిన తర్వాత, బాడీకి రెస్ట్ సరిపోయిన తర్వాత నాకు తెలిసి ఎక్కువ మంది నిద్రపోవాలి అని అనుకోరు. ఈవెన్ ఇఫ్ అంటే ఏ పని ఎక్కువ చేసినా దాన్ని ఆ పని మీద బోర్ కొట్టేస్తుంది. ఎవరికైనా అంతే, మొహం వచ్చేస్తుంది. కానీ బహుశా మనము మీరు ఒక్కటి చేంజ్ చేసి చూడండి. మీ హోంవర్క్స్ అన్ని కూడా, వాళ్ళ హోంవర్క్స్ అన్ని కంప్లీట్ 8 లోపల కంప్లీట్ అయ్యేలాగా చేసి 8కి వాళ్ళని పడుకోబెట్టేసేయండి. మీకు 6:30కి ఎందుకు లేవరు? సరిపోతుంది. పిల్లలకి 8 to 10 hours, అంటే ఏ ఏజ్ గ్రూప్ కైనా 8 to 10 hours స్లీప్ సరిపోతుంది. ఆఫ్టర్ దట్ మీకు హక్కుతోటి వాళ్ళకి ఆ తర్వాత కూడా లెగవట్లేదు అని అనుకోండి, మొహం మీద నీళ్లు చల్లేసేయండి. అండ్ యూ సే దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు గెట్ అప్. దానికి కొంచెం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెట్టుకోవాలి. దానికి ముందు తొందరగా పడుకోవాలి. ముందు పడుకున్న తర్వాత ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్, అంటే మినిమం 8 hours, పిల్లలకైతే 10 hours స్లీప్ వచ్చింది అని అనుకున్న తర్వాత వాళ్ళని మీరు హక్కుతోటి మంచిగా లేపేసేయండి. అంటే వాళ్ళని ఊరుకోరు అనేసి చెప్పండి. అంటే మీరు బహుశా ఫోర్స్ ని యూజ్ చేయొచ్చు, కర్రను వాడచ్చు, నీళ్లను వాడచ్చు, లేకపోతే బెత్తాలను వాడచ్చు, ఏదైనా సరే. యూ షుడ్ నాట్ స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అన్నట్లు డిసిప్లిన్ ని మీరు తీసుకురండి. బట్ అంతకంటే ముందు వాళ్ళకి కావాల్సిన నిద్రని వాళ్ళకి ఇవ్వండి. అదే సార్, హాలిడేస్ అప్పుడు కొంచెం పడుకుంటే. ఇప్పుడు మా పాప 8th క్లాస్ కి వచ్చింది సార్. షీఈ్ మై డాటర్ జస్వికా సార్. కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది సార్. ఇప్పుడు ఆమె చదువుకోండి అన్నప్పుడు ఈవినింగ్ వాళ్ళ తమ్ముడితోటి ఎక్కువ మాట్లాడడం సార్. చదువు కంటే మాటలు ఎక్కువ ఉంటాయి సార్ ఇద్దరివి. అలా కాకుండా బాగా చదువుకోవాలి. కూర్చుని 1 hour నేను ఎక్కువ కూడా కూర్చోబెట్టాను సార్. నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు 6:30 అలా అవుతుంది.
ఇక వాళ్ళు అటు ఇటు చేసి 7 to 8 ఒక 1 అవరే కూర్చుంటారు. ఆ 1 అవర్ ను కూడా వాళ్ళు 10 minutes కూడా రీడ్ చేయరు సార్. జస్వికాని మాట్లాడమనండి. సార్ ఏమా అమ్మ మీ గురించి అలా చెప్తుంది ఎందుకని? ఎస్ సార్. మీరు 10 minutes కూడా చదవరా? సార్ చదువుతాం సార్, బట్ మమ్మీకి అలా అనిపిస్తుంది. ఓకే, నేను మాట్లాడతానులే. సార్ అది మా కానీ అమ్మాయి గోల్ కూడా సార్, మరి పెద్ద గోల్ మీ ఐఏఎస్ కావాలన్నది ఆవిడ గోల్ సార్. చిన్నప్పటి నుంచి కూడా అది మేము చెప్పింది కూడా కాదు. ఆమెనే నేను చదువుకుంటా, సివిల్స్ ప్రిపేర్ అవుతా అంటది. గోల్ ఏమో చాలా పెద్దగా పెట్టుకున్నది. కానీ దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అయితే అసలు ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలి, ఏం సెర్చ్ చేసుకోవాలి, ఏ మెటీరియల్, అసలు ఏమి కూడా 8th class కి వచ్చింది. నో నాలెడ్జ్ సార్ దాని గురించి. రైట్ నేను చెప్తాను, ఆమెని తను లేనప్పుడు మీకు ఇన్స్పైర్ చెప్తాను. చేయాలి అనేసి కూడా నేను అసలు జాయిన్ అవ్వడమే ఈ దీంట్లో ఏం చెప్తారో కూడా నాకు అసలు తెలియదు. అక్కడ ఐఏఎస్ అన్న ఒక్క వర్డ్ బట్టి నేను జాయిన్ అయ్యాను సార్ మీ క్లాసెస్ కి. రైట్ ఏదో చెప్పాలనేసి నేను తెలుసుకుంటున్నా నాలెడ్జ్ మొత్తం. గ్రేట్. నేను మీ ఆవేదన నాకు అర్థమైంది. మీ పేరండి? నా పేరు శ్రీలత సార్. శ్రీలత గారు, ఐ విల్ టాక్ టు యూ. జాస్విక లేనప్పుడు ఒకసారి తన క్లాస్ రానప్పుడు మీకు మళ్ళీ ఈ టాపిక్ నేను మాట్లాడతాను. ఫర్ ద టైం బీయింగ్ నేను జాస్వికకి ఏమని చెప్తానంటే, జాస్వికకి అమ్మ నువ్వు ఈ రోజు నుంచి తొందరగా పడుకో, వీలైనంత తొందరగా పడుకో. అండ్ మీరు చదువుకునేటప్పుడు సిన్సియర్ గా, డెడికేషన్ గా చదువుకుంటున్నారు అనేసి మదర్ కి అనిపించేలాగా చదువుకోండి. ఓన్లీ దట్ ఐ విల్ టెల్ యూ టు జస్విక. మీకు తర్వాత మాట్లాడతానండి శ్రీలత గారు. ఐ విల్ టాక్ టు యూ. ఓకే సార్. డైలీ రాదు సార్, ఇవ్వాలనే అసలు నా ప్రాబ్లం చెప్తాను, సార్ ఏం మీకు చెప్తారో అనేసి కూర్చోపెట్టుకున్నాను సార్. అసలు ఇవ్వడం అంటే ఎంత బాధ సార్. అవును, అర్థమైంది. మీరు ముందు చేసి చూడండి, పొద్దున్నే తొందరగా పడుకోబెట్టి చూడండి, ఆ తర్వాత ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా అండి, ఎనీబడి వాంట్స్ టు స్పీక్? చేతన్ సాయి హర్ష. గుడ్ మార్నింగ్ అన్నయ్య, నేను గీతాని. నానా ఎలా ఉన్నారు? బాగున్నా అన్నయ్య, మీరు బాగున్నారా? బాగున్నాను, చెప్పండి. ఇది అసలు యాక్చువల్గా ఇప్పుడు జరిగే టాపిక్ కి రిలేటెడ్ అయితే కాదు, కానీ నేను ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నా ఈ వీక్ లో. అది దానికి సొల్యూషన్ చెప్పండి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉంది, బాగా క్లోజ్. మీ వాయిస్ సరిగ్గా వినపట్లేదు నాన్న, వాయిస్ సరిగ్గా వినపట్లేదు. చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. ఓకే అన్నయ్య, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అన్నయ్య, తన పేరు విజయ. అయితే బాగా క్లోజ్ మేము. అయితే ఒక 2 years నుంచి తను ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఒకరికి ఇంటి కోసం ఒక 20 lakhs అప్పు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన ఇవ్వడం మానేశాడు తిరిగి. ఇవ్వడం మానేస్తే ఇప్పుడు కొంచెం తిరుగుతూ ఉన్నారు, పోలీస్ కేసులు అట్లా తిరుగుతూ ఉన్నారు. నేను చేయాల్సింది నా సైడ్ నుంచి మనీ ఇప్పించాము, అంతా అయ్యింది, ఓకే అంతా బాగుంది. అయితే తను ఇప్పుడు ఏం చేస్తుందంటే రేపు ఇవాళ అతను బాగా తనని అంటే తిప్పిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేసి నేను సూసైడ్ చేసుకుని నీ పేరు రాసి చచ్చిపోయి వెళ్ళిపోతుంది బాగా. ఇప్పుడు ఏమవుతుందంటే 1 week నుంచి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నాదే కాదు ఎవరిది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకట్లాగా నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాతే మాట్లాడతానేమి, ఎవరితోనూ మాట్లాడనని చెప్పి ఇంకట్లాగా రిజర్వ్ లోకి వెళ్ళిపోయింది. అసలు మెసేజ్ చేయ బాగా ఎక్కువ ఫీల్ అయిపోతుంది. తను ఒక మెసేజ్ చేసింది, ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత నేనే చేస్తాను, గివ్ సమ్ స్పేస్ అని చెప్పి మెసేజ్ పెట్టింది. తను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తను అలా వదిలేయడం బెటరా, లేకపోతే ఏదో రకంగా తనతో కాంటాక్ట్ లోకి వెళ్ళడం బెటరా, నాకు అర్థం కాలే. సో తను చెప్పినట్లు మీరు ప్రాబ్లం కి సొల్యూషన్ మీరు ఓవర్ పవర్ తను చేయలేరు కాబట్టి మీరు తను అలా వదిలేయడమే బెటర్.
ఇట్స్ ఓకే బెటర్ టు లీవ్ హర్ బికాస్ తను చెప్తుంది కదా, షీ వాంట్ సమ్ స్పేస్ అనేసి. ఎప్పుడైనా సరే అవతల వ్యక్తి, ఈవెన్ అవర్ ఓన్ రిలేటివ్స్, ఈవెన్ అవర్ ఓన్ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా, వెన్ దే నీడ్ సమ్ స్పేస్, రెస్పెక్ట్ దెమ్, లెట్ దెమ్ టేక్ దేర్ స్పేస్. అండ్ ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఓకే మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు అనేసి అనిపించి మనం హెల్ప్ చేయగలం కదా అని అనిపిస్తుంది. బట్ అల్టిమేట్లీ అది వాళ్ళకి ఫ్యూచర్ కూడా పనికొస్తుంది. సో లీవ్ దెమ్ వెన్ దే హ్యావ్ ఆస్క్డ్ టు గివ్ స్పేస్, లీవ్ దెమ్. ఓకే యాక్చువల్లీ అలానే ఇచ్చేసాను అన్నయ్య, కానీ కొంచెం క్లారిఫికేషన్ కోసం బెటర్ టు లీవ్ దెమ్. వెన్ యు ఆర్ రియల్లీ మీరే వర్రీడ్ చెప్పాను వాళ్ళ అన్నయ్య, మీద యాజ్ ఒక ఐ రెస్పెక్ట్. అవును అవును మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ అని చెప్పేసా అన్నయ్య. చెప్పి నీకు ఎప్పుడు రైట్, చేయాలంటే అప్పుడు చెయ్యన్న. గ్రేట్. So we'll end the class now. All the best. Thank you very much. All the best. Thank Thank you, you sir. very much. Love you all. Thank you Namaste. so much.